బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఇక చీపురుపల్లిలో సొమ్మసిల్లి పడిపోయారు. వెన్నుపోటు ఆందోళనకు సంబంధించిన ర్యాలీలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వేదికపై ఉన్న సమయంలో బొత్స వడదెబ్బ తాకి కింద పడిపోయారు. ఇక హుటాహుటిన వైసీపీ కార్యకర్తలు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. బొత్స సత్యనారాయణ పడిపోయిన సమయంలో ఆయన చాలా వీక్ గా కనిపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, బొత్స సత్యనారాయణ హెల్త్ కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ రాజుగా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు అయితే చేసే విధానకు ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వెన్నుపోటు దినంగా ఆ వైసీపీ ప్రభుత్వం అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి చీపురుపల్లి నియోజకవర్గంలో ఈ రోజు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అస్వస్థత అయితే గురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా ఆ కార్యక్రమంలో హాజరై మాట్లాడుతున్నటువంటి సందర్భంలో విజువల్ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. మాట్లాడడానికి అవకాశం మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఒక్కసారిగా ఒక కొన్ని సెకండ్ల పాటు కూడా ఆయన ఎటువంటి మాటలు మాట్లాడకుండా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అందరూ చూస్తుండగానే ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఇలా జరగడం ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా ఆందోళన గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీగా ప్రస్తుతం బొత్స సత్యనారాయణ అయితే కొనసాగుతున్నారు. ఆయనకి ఏదైతే ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి వెన్నుపోటు దినం ర్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారో ఈ కార్యక్రమంలో అస్వస్థత కూడడంతో అక్కడి నుంచి హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు. ఏదైతే అస్వస్థతకు గురైనటువంటి బొత్స సత్యనారాయణకు స్థానికంగా ఉన్న హాస్పిటల్తో తరలించడంతో కార్యకర్తలందరూ కూడా తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏం జరిగిందో తెలియనటువంటి ఆ పరిస్థితిలో ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే బొత్స సత్యనారాయణకు చీపురుపల్లిలో చాలా గుడ్ విల్ ఉందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి చేపడుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని వెన్నుపోటు దినంగా లేదా ఒక నిరసన దినంగా అయితే ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ రకంగా చోటు చేసుకోవడం ఒక్కసారిగా అందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అందరిలోనే కూడా ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈయన ఏదైతే విజయనగరం జిల్లాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా బొత్స సత్యనారాయణ పరామర్శించేందుకు పలకరించేందుకు ఆయన తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకునేందుకు అయితే అందరూ ఇప్పటికే హుటాహుటిన బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫోన్ ద్వారా కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయాన్ని ఇప్పటికే తెలిసినట్లుగా సమాచారం. తాను ఏదైతే బొత్స సత్యనారాయణ ఉన్నటువంటి ప్రెజెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కార్యకర్తలు లేదా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాస్పిటల్ చేరుకునే ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలందరినీ కూడా పోలీసులు కొంత పహారా కాస్తారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ బొత్స సత్యనారాయణ పాల్గొన్నటువంటి ఈ వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఒక్కసారిగా బొత్స సత్యనారాయణకి అస్వస్థత గురడం స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరిలోనే కూడా కలకలం రేగిందని చెప్పాలి. థ్యాంక్ యూ కన్నబాబు. వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు లోనయ్యారు. చీపురుపల్లిలో సొమ్మసిల్లి పడిపోయారు. ఇక వెన్నుపోటు ఆందోళనకు సంబంధించిన ర్యాలీలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం వేదికపై ఉన్న సమయంలో బొత్స వడదెబ్బ తాకి కింద పడిపోయారు. ఇక హుటాహుటిన వైసీపీ కార్యకర్తలు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. బొత్స సత్యనారాయణ పడిపోయిన సమయంలో ఆయన చాలా వీక్ గా కనిపించారు.